హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని 2 టైమ్స్ క్లీన్ చేసుకొని వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను. తర్వాత ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, మనం ముందుగా మిక్స్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఉంది కదండి, ఆ పేస్ట్ 3 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏమో హాఫ్ కప్పు పెరుగు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకొని హాఫ్ మొక్క నిమ్మకాయ చెక్క, హాఫ్ మొక్క నిమ్మకాయ వేసుకొని బాగా కలిపేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకొని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమో కొన్ని మసాలా దినుసులు స్టవ్ ఆన్ చేసుకొని దలసర బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడగ్గానే ఈ మసాలాలు ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఈ చికెన్ వేసుకొని 10 నిమిషాలు మీడియం పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేసి మళ్ళీ చెక్ చేసి చూసి 15 మినిట్స్ చికెన్ ఉడికిందండి. చికెన్ ఉడికిపోయిన తర్వాత 80% చికెన్ ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని నేను హాఫ్ కేజీ వాటర్ మాత్రమే వేసాను, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది. నెక్స్ట్ వాటర్ కూడా కొద్దిగా వాటర్ ఉందని చెప్పేసాను. తర్వాత ఉప్పు చెక్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. సిమ్మిలో పెట్టి బిర్యానీని ఉడకనివ్వాలి. ఇదిగోండి తర్వాత ఏమో 15 మినిట్స్ అయిపోయాక చెక్ చేసి చూస్తే చికెన్ బిర్యానీ రెడీ. ఎమ్మి పైన ఏమో కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవడమే. చికెన్ బిర్యానీ రెడీ. బాయ్.